తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహుడి దేవస్థానం పెళ్లి కళతో ఉట్టిపడుతోంది. ఏటా రథసప్తమి నాడు మొదలై 10 రోజుల పాటు కన్నుల పండుగ జరుగుతాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయం ఇది. మహిమగల్ల స్వామిగా పేరొందడంతో లక్ష్మీ నరసింహుడి కళ్యాణానికి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే స్వామి కళ్యాణం అంటే కోనసీమ వాసులకే కాక తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలందరికీ పెద్ద పండగ. నృసింహ మమ దేహి కరావలంబం అంటే లక్ష్మీ నరసింహస్వామి మాకు చేయూతనిచ్చి మమ్మల్ని కాచి కాపాడవయ్యా అని చెప్పి అర్థం. ఇలా ఎవరైతే స్వామివారిని కోరి ప్రార్థన చేసి స్వామివారి పాదాల దగ్గర సేవ చేయడానికి ప్రయత్నం చేస్తారో వారికి స్వామివారు నిత్యం కొంగు బంగారమై కావలసిన కోరికలు తీర్చడం, సుఖ సంతోషాలుగా ఉండేటందుకు స్వామివారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఒక భక్తుడిగా నా నమ్మకం. దీనికి దక్షిణ కాశీ అని చెప్పి ఒక మంచి పేరున్న విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. 250 ఏళ్ల క్రితం వెలిసిన స్వామిని బంగారు ఆభరణాలతో ముస్తాబు చేయనున్నారు అర్చకులు. స్వామివారి కళ్యాణం స్వర్ణ కాంతులతో దగదగా మెరిపించనున్నారు. ఈ వేడుకను చూడడానికి 2 కళ్ళు చాలవంటున్నారు పూజారులు. సంవత్సరం కూడా మాఘమాసంలో శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అదే సందర్భంగా రథసప్తమి నాడు రథాన్ని తూర్పు వీధికి లాగడం, ఆ తదుపరి తర్వాత ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. పొద్దుట సాయంత్రం కూడాను ఆ ఉత్సవాలు జరుగుతూ ఉండగా నవమి నాడు రాత్రి అంకురార్పణ, దశమి నాడు రాత్రి కళ్యాణం. ఈ సంవత్సరం రాత్రి 10:21 కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అనేక మంది భక్తులు అనేక జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి కళ్యాణాన్ని తిరిగించమన్నాడు. లక్ష్మీ నరసింహస్వామి ఇవాళ రాత్రికి పెళ్లిపీట లెక్కనున్నాడు. రేపు మధ్యాహ్నం రథోత్సవం జరగనుంది. ఈ నెల 14న పౌర్ణమి స్నానాలు, 15వ తేదీన స్వామివారి తెప్పోత్సవంతో కళ్యాణోత్సవాలు ముగుస్తాయి.